హలో ఎవ్రీవన్, అరేస్ ప్లేలిస్ట్లో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు, యాడ్ టు అరే ఫార్మ్ ఆఫ్ ఇంటీజర్. ఓకే, ద అరే ఫార్మ్ ఆఫ్ అన్ ఇంటీజర్ నమ్ ఈజ్ అన్ అరే రిప్రజెంటింగ్ ఇట్స్ డిజిట్స్ ఇన్ లెఫ్ట్ టు రైట్ ఆర్డర్ అంటున్నాడు. అర్థం కాల, ఫైన్. ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, ఒకసారి చూద్దాము. సపోజ్ నమ్ 1321 అయితే దాన్ని 1321గా రిప్రజెంట్ చేయట్లేదు. ఇప్పుడు అరే ఫార్మేట్ ఆఫ్ 1321 కింద రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, జనరల్గా ఒక నంబరు 1324 అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది ఇలా రిప్రజెంట్ చేయట్లే, నేను నమ్ అనే అరేని తీసుకొని ఇండివిజువల్ డిజిట్గా రిప్రజెంట్ చేస్తున్నా అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, గివెన్ ఎ నమ్. ఓకే, ఆ నమ్ ఇస్తున్నాడు ఎలా, అరే ఫార్మేట్ లాగా ఆఫ్ అన్ ఇంటీజర్ అండ్ కే. ఇక్కడ ఇంటీజర్ అనేది కే, రిటర్న్ అరే ఫార్మ్ ఆఫ్ అన్ ఇంటీజర్ నమ్ ప్లస్ కే అంటున్నాడు. అంటే నమ్ అనే ఒక అరే ఇస్తాను, కే అనే నార్మల్ ఇంటీజర్ ఇస్తాను, నాకు నువ్వు నమ్ ప్లస్ కేని యాడ్ చేసి దాన్ని అరే ఫార్మెట్లో ఇవ్వు అని అంటున్నాడు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ అరే ఏమిచ్చాడు, 274. ఇది ఇప్పుడు అరే 274 అనేది అరే. కేమ్ ఇచ్చాడు 181. ఇది ఒక వేరియబుల్. ఇది అరే అండ్ ఇది ఒక వేరియబుల్. ఓకే, ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే మనకేమొచ్చింది, బేసిక్గా 274 181 నాకు ఎంత వస్తుంది, 5 అండ్ దెన్ 5, ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి, అండ్ దెన్ 455 అయినా 455. కానీ ఇది ఎలా ఇవ్వాలి, అరే ఫార్మేట్లో, అంటే 4,5,5 అని ఇలా ఇవ్వాలి. ఓకే, ఇంకొక టెస్ట్ కేసుని చూసి ఇంకొంచెం క్లియారిటీ తెచ్చుకుందాము. ఈ టెస్ట్ కేసు చూడు, ఏమిచ్చాడు, 215. ఓకే, అరే ఆఫ్ 215 ఇచ్చాడు అండ్ 806 అనే వేరియబుల్ ఇచ్చాడు. అంటే 215 806 యాడ్ చేస్తే ఎంత, 11 2 అండ్ 0 1. ఇప్పుడు 1021 రిటర్న్ చేయాలా, కాదు, అరే ఆఫ్ 1, 0, 2, 1 దీన్ని రిటర్న్ చేయాలి. ఓకే, మరి దీనికి ఇచ్చిన కన్స్ట్రెయింట్స్ ఏంటి, బేసిక్గా అరే లెంత్ ఎంత ఉంటుంది ఇవన్నీ చూద్దాం. అరే లెంత్ ఎంత, 10⁴. అందులో ఒక్కొక్క డిజిట్ ఏముంటుంది, 0 నుండి 9 దాకా. ఆబ్వియస్గా వాడు క్వశ్చన్లో అదే చెప్పాడు కదా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు చూడు, నమ్ డస్ నాట్ కంటైన్ ఎనీ లీడింగ్ జీరోస్ ఎక్సెప్ట్ ఫర్ 0 ఇట్ సెల్ఫ్. ఓకే, అంటే ఏంటి, సపోజ్ 215 ఉంటే 215 వేస్తాడు, అంతేగాని ఇట్లా జీరోస్ పెట్టి 215 కింద ఇట్లా ఇవ్వడు. ఆ అష్యూరెన్స్ నీకు ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఓకే, మరి కే వాల్యూ ఎంత, 1 నుండి 10⁴. అంటే కే వాల్యూ వచ్చేసి 1 నుండి 1 to 10,000 ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు అసలు క్వశ్చన్ అర్థమైంది, కన్సెంట్స్ అర్థమైంది, మనకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, క్వశ్చన్ ఈ టెస్ట్ కేసెస్ చూడంగానే ఫస్ట్ ఏంటి, ఓకే అరేని సమ్ చేయాలి అంటున్నాడు ఒక కేతో. డైరెక్ట్గా నేను ఈ అరేని వాట్ ఎవర్ ద అరే దాన్ని లూప్స్ వాడి వేరియబుల్ కింద కన్వర్ట్ చేయొచ్చా లేదా, కన్వర్ట్ చేయొచ్చా. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా యాడ్ చేస్తే నాకు ఒక కంటెంట్ వస్తుంది, ఇది ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తా. ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా, ఇప్పుడు దీన్ని ట్రావెల్స్ చేసి ఒక్కొక్క డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇది అరేలో పెట్టచ్చా లేదా, ఈ ఎక్స్ట్రాక్ట్ చేసింది లాస్ట్ది, అందులోది ఇది, అందులోది ఇది, అందులోది ఇది చేయొచ్చా. ఇది మన బేస్ ఫస్ట్ అప్రోచ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం కన్స్ట్రెయింట్స్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. కన్స్ట్రెయింట్స్ ఏంటి, కే అనేది 1 నుండి 10,000 దాకా ఇచ్చాడు. ఓకే, కానీ అరే లెంత్ ఎంత, ఇది అరే లెంత్ ఎంత, 1 నుండి 10,000 లెంత్ అంట. ఇక్కడ అరే లెంత్ 3 కాబట్టి దాన్ని 215 కింద ఒక వేరియబుల్లో స్టోర్ చేయగలిగావు. మరి 10,000 అట్ మ్యాక్స్ వర్స్ట్ కేసులో 10,000 అనేనా వీడిచ్చేది,
10,000 లెంత్ ఇస్తాడు. అందులో ఏ డేట్ అన్నా ఉండొచ్చు. సపోజ్ ఇట్లా అన్ని వన్స్ ఉన్నాయి అనుకో, అలా ఎన్ని ఉంటాయి? 10,000 అయినా ఇలా 10,000 లెంత్ ఉంది. ఇలా 10,000 లెంత్ ఉంటే అసలు మనకి ఏదన్నా డేటా టైప్ ఉందా ఆ 10,000 యొక్క లెంత్ని హోల్డ్ చేసేది? ఉందా? ఇంటీజర్ 4 బైట్స్. దానికన్నా పెద్ద నంబర్ కావాలి అంటే 8 బైట్స్. అది ఎట్ మ్యాక్స్ ఎంత? ఒక 16 7 డిజిట్స్ ఎంతో స్టోర్ చేసుకునేది. మరి 10,000 డిజిట్స్ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ డేటా టైప్ ఉందా అసలు మనకి? లేదు. అంటే ఏదైతే మనం అప్రోచ్ ఆలోచించామో ఇలా కన్వే చేయొచ్చని, ఇది రాంగ్ అనే కదా? అది వర్కౌట్ అవ్వదనే కదా? వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఇంకో అప్రోచ్‌కి రావాలి మనం. అంటే కొత్తగా ఆలోచించాలి. ఏంటి? దీన్ని కొంచెం క్లియర్‌గా ఆలోచించి చేద్దాం. సీ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటిది? 274,181. దీన్ని ఒకసారి బోర్డ్‌లో మనం ఎలా చేయాలో చూద్దాం. సీ 274 కే వాల్యూ వచ్చేసి 181. ఏం చేయొచ్చు? ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక అరేని ఫార్మ్ చేయాలి. వాట్ ఎవర్ ద రిజల్ట్. ఈ రెండిటిని రిజల్ట్ అయిన తర్వాత ఏదైతే వస్తుందో అరేని ఫార్మ్ చేయాలి. ఎలా చేయొచ్చు ఇప్పుడు దీన్ని చూడు. ఫస్ట్ ఇండెక్సెస్‌ని వాడుకొని, ఇండెక్స్ అనే దాన్ని వాడుకొని నేను నాకు కావాల్సిన పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయొచ్చా? అదే కదా అరేలో మనం నేర్చుకుంది. ఏది కావాలంటే అది ఇస్తది. అంటే అరేలో ఉన్న కంటెంట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది అరే అనుకుందాం. దీని వేరియబుల్ పేరు. ఓకే. అరేలో ఉన్న కంటెంట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇది ఇండెక్స్ అనుకుందాము. నేను ఫైన్. సింప్లిసిటీగా ఇదే అనుకుందాము. సో, ఏ ఆఫ్ ఐఎన్ రాయొచ్చా లేదా? ఏ ఆఫ్ ఐఎన్ రాస్తే అందులో ఉన్న కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ అయిద్దా లేదా? అంతేనా? బేసిక్‌గా 274,181 ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఈ లెఫ్ట్ నుండి రైట్‌కేనా నువ్వొచ్చేది? అది ఎలా చేస్తున్నావు? 4 తీసుకుంటున్నావు, 1 తీసుకుంటున్నావు. ఈ రెండిటిని యాడ్ చేస్తున్నావు. నెక్స్ట్ గమనించు ఏం చేస్తున్నావు? 7ని తీసుకుంటున్నావు, 8ని తీసుకుంటున్నావు. యాడ్ చేస్తున్నావు. ఎంత? 7 + 8 15. ఇప్పుడు 15ని డైరెక్ట్‌గా ఇక్కడ రాస్తున్నావా? లేదు కదా! ఏం చేస్తున్నావు? ఆ రైట్ మోస్ట్ ఉన్నదాన్ని ఇక్కడ రాసి, లెఫ్ట్‌లో ఉన్నదాన్ని క్యారీ చేస్తున్నావు నెక్స్ట్‌కి. అదే కదా మనం నేర్చుకుంది. ఎందుకు? డెసిమల్ సిస్టమ్ కాబట్టి. డెసిమల్ సిస్టమ్‌లో 9 కన్నా ఎక్కువ ఎక్సీడ్ అయితే డెసిమల్ సిస్టమ్‌కి మనకి నంబరింగ్ స్టోరేజ్ ఉండదు కాబట్టి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు. ఓకే. ఇప్పుడేం చేస్తున్నావు? ఇది ప్లస్ క్యారీ ఏదన్నా ఉంటే అది యాడ్ చేస్తున్నావా? ఇఫ్ ఇన్ కేస్ క్యారీ ఏదన్నా ఉంటే అది యాడ్ చేస్తున్నావు. లేకపోతే సింపుల్‌గా మనం 0 అనుకున్నట్టే కదా అది అజంప్షన్. సో, ఇక్కడ నేను 4 ఏనా రాయాల్సింది? జనరల్‌గా నువ్వు ఒక ఎడిషన్ చేయమంటే ఏ అప్రోచ్ అయినా. ఇప్పుడు దాన్ని ఇక్కడ చేద్దాము. ఎలాగో క్లారిటీగా చూద్దాము. ఏని ఎక్స్ట్రాక్ట్ చేశా అయిపోయింది. నెక్స్ట్ నేనేమి ఎక్స్ట్రాక్ట్ చేయాలి? సీ కేలో కే మోడ్యులో 10 అని రాస్తే ఈ 1ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా లేదా? అంటే నేను ఇది డిజిట్ అనుకుంటున్నా. కే యొక్క డిజిట్ కే అని. ఇప్పుడు ఇక్కడ 4 రావాల్సిన 4 వచ్చింది. 1 రావాల్సిన 1 నాకొచ్చింది. ఇప్పుడు సింపుల్‌గా నేనేం చేయాలి చెప్పు? ఈ రెండిటిని ఎడిషన్ చేయడమేనా? ఎడిషన్ చేసి ఏదైతే ఆన్సర్ ఉందో అది ఇక్కడ పెట్టడమేనా? అంటే నాకొచ్చిన ఆన్సర్ ఇది అనుకుందాం. ఇక్కడేంటి? వాట్ ఎవర్ ద నమ్ అండ్ వాట్ ఎవర్ ద డిజిట్ కే దాన్ని సమ్‌లో పెడుతున్నా. ఇప్పుడు ఆ వచ్చిన సమ్‌ని అరే ఆఫ్ ఏ ఇండెక్స్‌కైతే పాయింట్ చేస్తున్నానో కొత్తగా ఒక అరే తీసుకొని ఇది రిజల్ట్ అనుకుంటున్నా. ఈ రిజల్ట్ ఆఫ్ అరేలో ఈ రిజల్ట్ ఆఫ్ ఐలో ఆ సమ్‌ని పెడుతున్నా. ఫస్ట్‌ది అయిపోయింది. మన ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్‌కొద్దాం. ఏం చేయాలిప్పుడు? నెక్స్ట్ దీనికెళ్తున్నావా? దానికెళ్తున్నావు అనంటే మరి అరే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడున్న ఐని ఇక్కడికి పాయింట్ చేయాలా? అంటే ఐని మైనస్ అని రాయొచ్చా? అంతేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇది కే కాబట్టి ఇదొక వేరియబుల్ కాబట్టి 181 కాస్త ఇప్పుడు నెక్స్ట్ 8కేనా పాయింట్ చేస్తుంది? అంటే నెక్స్ట్ ఉన్న డిజిట్‌కి. ఇప్పుడు 1 నీకు ఫర్దర్‌గా అవసరమా? అవసరం లేదు. అంటే దీన్ని నేను k/10 చేయొచ్చా?
అప్పుడేమైంది 181 కాస్త 89 అయ్యేది. క్లియర్? ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు? అదే ప్రాసెస్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి 18 ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళా సమ్ చేయాలి. అంటే ఇదేగా ఇక్కడ లూపేగా నీకు కావాల్సింది. ఒకసారి మళ్ళా చూద్దాం. ఇప్పుడేంటి ఇక్కడ నాకు ఎంత వచ్చింది ఇప్పుడు 7 వచ్చింది. ఇక్కడ నాకు ఎంత వచ్చింది 8 వచ్చింది. 7 + 8 ఎంత 15. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా 15ని నమ్5లో పెడుతున్నా. ఇక్కడ 5. మరి వాడికి ఎలా కావాలి 4 లైక్ 15, 5 కింద చంక్‌లా కావాలా? ఇండివిడ్యువల్ డిజిట్ కింద కావాలా? ఇండివిడ్యువల్ డిజిట్ కింద కావాలి. అంటే ఎప్పుడైతే ఈ 2 యాడ్ చేసినప్పుడు నాకు 15 వస్తే లాస్ట్‌ది మాత్రమే తీసుకొని ఇక్కడ స్టోర్ చేసి ఆ 1 క్యారీ ఫార్వర్డ్ చేసావో మరి ఇక్కడ అంతేగా చేయాల్సింది. నీ బ్రెయిన్ అలా చేస్తున్నావు. నీ బ్రెయిన్ ఏం చేస్తుంది అదే కోడ్‌లో పెట్టడం. సింపుల్. ఇక్కడ కొత్తగా నేనేం మ్యాజిక్‌లు చేయట్లేదు కదా! నువ్వు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి. ఓకే. ఇక్కడ మరి ఎలా టాకిల్ చేయాలి చూడు ఇక్కడ ఎక్స్‌ట్రాగా. ఇఫ్ ఇన్ కేస్ ఇదొక్కటి తీస్తున్నా మళ్ళా రాద్దాం. ఇప్పుడేం చెక్ చేయాలి? అంటే ప్రతిసారి 10 కన్నా తక్కువ వస్తే 0 నుండి 9 దాకా వస్తే డైరెక్ట్ పెట్టేయచ్చు. మరి 10 కన్నా ఎక్కువ వస్తే ఆ లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలా? ఆ లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఆ లాస్ట్ ఎక్స్ట్రాక్ట్ డిజిట్ అని పెట్టి సమ్ మాడ్యులో 10 అని రాయొచ్చా? ఇప్పుడు ఇదేమైద్ది? నాకు ఈ 5నేగా ఎక్స్ట్రాక్ట్ చేసేది. అంటే ఇప్పుడు ఇక్కడ ఫైనల్‌గా నేను లాస్ట్ డిజిట్ సమ్‌ని పెడతా విచ్ ఈస్ నథింగ్ బట్ 5. ఇందాకడ సమ్ అనుకోని డైరెక్ట్ సమ్‌ని పెడతానంటున్నా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడేంటి ఈ రిజల్ట్ ఆఫ్ 5లో ఈ లాస్ట్ ఎక్స్ట్రాక్ట్ డిజిట్‌ని పెడతాను. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ 5 వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు 5 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? డైరెక్ట్ అయిపోయిందా? లేదు. ఏం చేస్తున్నావు? 15 అయిన తర్వాత ఈ 1ని నెక్స్ట్ ఇటరేషన్‌కి అంటే నెక్స్ట్ నేను చెయ్యబోయే దాంట్లో 1ని కలిపావా? అలా మరి కలపాలి అనంటే నేను క్యారీ అనే ఒక వేరియబుల్‌ని తీసుకొని మానిప్యులేట్ చేస్తా ఉండాలా? అందుకే ఇనీషియల్‌గా క్యారీ అనే దాన్ని తీసుకొని 0కి అసైన్ చేస్తున్నా. ఎందుకు? ఇనీషియల్ టైమ్‌లో నాకు ఎలాంటి క్యారీ డిపెండెన్సీ లేదు. వన్స్ ఇక్కడ ఏం చేస్తున్నా? ఇప్పుడు నా క్యారీలో 1 పెట్టాలంటే దాని మీనింగ్ ఎప్పుడొస్తది? 10 మినిమమ్ 9 కన్నా ఎక్కువ వస్తేనేగా ఇక్కడ ఈ సమ్ము. అంతే కదా! అప్పుడే కదా లాస్ట్ డిజిట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసేలా. అంటే ఏంటి? సమ్ గ్రేటర్ థాన్ 9 అయితే నేనిక్కడ 1 అని రిటర్న్ చేస్తాను. లేదా 0ని పెడతాను క్యారీలో. ఎందుకు 1? వాడి కన్‌స్ట్రెయింట్స్ ఏంటి చెప్పు? k 10⁴ మాక్సిమమ్. బట్ ఒక పర్టిక్యులర్ డిజిట్ తీస్తే మాక్సిమమ్ 9ఏనా? నమ్5లో మాక్సిమమ్ డేటా ఎంత 0-9ఏనా? అంటే మాక్సిమమ్ 9 9 + 9 ఎంత 18. అంటే ఎట్ మ్యాక్స్ వీడిచ్చిన కన్‌స్ట్రెయింట్ బేసిస్ మీద నాకొచ్చేది 1ఏనా? అందుకే 1. ఇఫ్ ఇన్ కేస్ 28, 38 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ వచ్చింది అనుకుంటే వన్స్ ఇది అయిపోయిన తర్వాత బయటని చేసి మళ్ళా మాడ్యులో 10తో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుంటా. అర్థమైంది కదా ఎలా టాకిల్ చేస్తున్నానో? ఇప్పుడు క్యారీ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళా దీన్ని తగ్గించి ఇక్కడ పాయింట్ చేయాలా? అంటే ఇండెక్స్ మైనస్ లైక్ i మైనస్. ఇప్పుడేంటి? మళ్ళా దీన్ని నెక్స్ట్ 1కి ప్రిపేర్ చేయాలా? అంటే దీన్ని బై 10 చేయడమేనా? k = by10. ఇప్పుడు చూడు ఇదంతా లూప్‌లో ఉంది. నెక్స్ట్ ఏమైద్ది ఇప్పుడు? నెక్స్ట్ ఇది కాస్త 1 అయింది. ఇది కాస్త ఇక్కడ పాయింట్ చేసింది. అండ్ క్యారీలో 1 ఉంది. ఎందుకు? ఇక్కడ గ్రేటర్ థాన్ 9 వచ్చింది. 15 వచ్చింది కాబట్టి క్యారీలో 1 ఉంది. క్యారీ అనేది ఔట్ సైడ్ ఆఫ్ దిస్ లూప్ ఉండిద్ది. ఎందుకు? కొన్నిసార్లు 1 రావచ్చు. కొన్నిసార్లు 2 లైక్
0 రావచ్చు బేస్ మీద కాబట్టి ఓవరాల్గా చేస్తాం. అంతేగాని ప్రతి ఇటరేషన్కి 0 1 బేస్డ్ 0 1 0 నుండి ఇనిషియలైజ్ చేయడం కాదు కదా. ఎందుకు ప్రీవియస్ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి లూప్లో పెట్టట్లా. ఓకే, ప్రీవియస్ మీద డిపెండెన్సీ లేకపోతే ఆ ఇన్స్టెన్స్ రన్ అవుతున్నప్పుడు ఫ్రెష్గా ఇనిషియలైజ్ చేసుకో. అండ్ ఇప్పుడేమైంది లాస్ట్లో చూడు, ఇక్కడ ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఇప్పుడేం పెట్టాలి మనము, సి నమ్ ప్లస్ డిజిట్ కే ప్లస్ ఈ క్యారీ కూడానా, అంటే క్యారీ. ఇప్పుడు మన అప్డేటెడ్ ఫార్ములా ఇలా. సి ఇదే ప్రాసెస్లో ఇలా అంటే స్టెప్ బై స్టెప్ రాసుకుంటా చెరుపుకుంటా అందే అలా అందే. నేను ఎలా అయితే పెన్ను పేపర్ మీద పెడుతున్నానో, అఫ్కోర్స్ లైక్ సాఫ్ట్వేర్ లాంటిది, బట్ స్టిల్ పెన్ను పేపర్ లాగా పెడుతున్నాను, నువ్వు కూడా అంతే. డైరెక్ట్గా వెళ్ళి రాసేస్తా కోడ్ కొట్టేస్తా కాదు, మెల్లగా పెన్ పేపర్ మీద పెట్టు. ఆ ప్రాసెస్ని ట్యాకిల్ చేస్తున్నప్పుడు నేను ఎలా మారుస్తున్నాను, నువ్వు అలా మార్చడానికి ట్రై చేయి. ఒక్కో స్టెప్ ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. ఓకే, అని ఇప్పుడే మెచ్యూర్డ్ ఇక్కడ క్యారీ 1 ఉంది, అంటే 2 + 1 + 1 విచ్ ఇస్ 4 ఉంది. అండ్ నెక్స్ట్ 4 mod 10 లాస్ట్ డిజిట్ విచ్ ఈస్ ఆబ్వియస్లీ 4. అండ్ ఈ లాస్ట్ డిజిట్ని ఇప్పుడు ఇక్కడైనా పెడుతుంది, అంతేనా. సో విచ్ ఈస్ 4, డన్. ఇప్పుడు 4 గ్రేటర్ దెన్ అయినా కాదు, క్యారీ ఎంత 0, అంటే క్యారీ ఇప్పుడు 0 అయ్యింది. దాని తర్వాత ఇండెక్స్ మైనస్ అంటే ఇక్కడ కాదు, ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేయి. k/10 అంటే 0, 1/10 0నే కదా, ఇంటీజర్ డివిజన్ కాబట్టి అది. ఇప్పుడు ఏంటి నువ్వు చెప్పు, వన్స్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు స్టిల్ ఏదైనా ఎడిషన్ చేస్తున్నావు, ఆపేసావా? ఎందుకు ఆపేసావు? పక్కన ఎలాంటి నెంబర్స్ లేవు కాబట్టి. ఎప్పుడు తెలిసింది మరి సిస్టమేటిక్గా చూస్తే ఇండెక్స్ అనేది <0 వచ్చి అండ్ కే కూడా 0 అయితే నువ్వు ఆపేసావా? అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఎప్పుడు దాకా చేస్తున్నావు, అదే ప్యాటర్న్ని రిపీట్గా. ఎప్పుడైతే ఇండెక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయ్యిందో అండ్ కే అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యిందో అప్పటిదాకా నువ్వు వచ్చేస్తూనే ఉన్నావు కదా. ఓకే, క్లియర్. అండ్ ఇదే ప్రాబ్లమ్ని ఇప్పుడు ఇంకొంచెం ట్విస్ట్ చేసి చూద్దాము చిన్నగా. సి ఇదే ప్రాబ్లమ్ని ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవడానికి 999 తీసుకుందాము. అండ్ ఇక్కడ కే వాల్యూ వచ్చేసి 2 పెడదాము. ఓకే, లేదా ఇలా కాదు, అరే వచ్చేసి 2, కే వాల్యూ వచ్చేసి 999. కూల్. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తుందో సిమిలర్గా ఇందాక ఎలా చేసామో ఇక్కడ అంతే. ఇప్పుడు చూడు, నా వాల్యూ వచ్చి 2 అండ్ నాకున్న వాల్యూ 9. దీన్ని ప్లస్ చేస్తే ఏం చేస్తున్నావు ఇక్కడ చూడు, సి 2 + 9 ఎంత 11. అంటే ఇక్కడ ఒకటి వేస్తున్నావు, ఇక్కడ ఒకటి వేస్తున్నావు అని ఇక్కడి. ఇప్పుడు ఎంత 9 + 1 10. 9 + 1 సి క్లియర్గా చెప్తా, నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే నీకు క్వశ్చన్ అయిపోయినట్టే. ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ 999ని యాడ్ చేస్తున్నా. నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఎలా పనిచేస్తుందో చెప్తా చూడు. ఇప్పుడు 2 + 9 11, ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, ఇక్కడున్న 1ని ఇక్కడ పెట్టావు, అయిపోయింది. సి ప్రాపర్గా నేను మళ్ళా చెప్తున్నా, ఈ ఇన్స్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసావు, 9ని 1ని మాత్రమే కన్సిడర్ చేసావా? ఎందుకు? సి దో నాకు ఇక్కడున్న 2కి ఎలాంటి డిజిట్ లేకపోయినా నీ అంతటికి నువ్వే ఆటోమేటిక్గా దాన్ని రికగ్నైజ్ చేసి ఎలాంటి డేటా పెట్టుకోవాలా, అందుకే ఇక్కడ 9 1ని మాత్రమే కన్సిడర్ చేసావు. అర్థమవుతుందా? 9ని 1ని మాత్రమే కన్సిడర్ చేసావు అండ్ అందుకు నువ్వు 9 + 1 10, ఇక్కడ 1 పెట్టి 0 పెట్టావు. మరి ప్రోగ్రామిక్ వేలో ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఐడియాలజీ ప్రకారం ఫస్ట్ ఇక్కడ పాయింట్ చేస్తుంది 999 ఉంటుంది అనుకున్నాము. 2 + 9 యాక్సెస్ చేస్తావు అండ్ ఆఫ్ కోర్స్ సమ్ సార్ట్ ఆఫ్ వే 1 ఇక్కడ పెడతావు, క్యారీ ఈ 1కి ఇక్కడ పంపించావు అనుకుందాము. నా క్యారీలో 1 యాక్టివేట్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్కి
ఇక్కడ ఇండెక్స్ బయటకు వచ్చేసింది అండ్ ఇది 99 అయ్యేది. మరి ఇప్పుడు ప్రాబ్లం చూడు, ఇండెక్స్ బయటికి వెళ్ళిపోతే నా ప్రోగ్రామ్ ఆగిపోతుందా? ఇందాక అదే చెప్పుకుంది. ఎందుకు? ఐదర్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 అయి ఉండాలి అండ్ కే గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. ఈ రెండు సూటబుల్ అయినప్పుడు మాత్రమే కదా నాకు చేయాల్సిన ప్రాసెస్ చేస్తున్నావు, లేకపోతే ఆపేస్తున్నావు కదా. అంటే ఇందాక మనం చెప్పుకున్న బేసిస్ మీద చేస్తే ఇప్పుడు నా కోడ్ అయిపోద్ది. వన్స్ నా కోడ్ అయిపోయిన తర్వాత నా అరేలో ఏముంటుంది చెప్పు, ఇది ఒకటేనా? దాని తర్వాత నువ్వేం చేయాలి? మాన్యువల్గా ఓకే ఇప్పుడు నాకు ఈ 99 ఉంది, అరే ఇండెక్స్ -1కి పాయింట్ చేస్తుంది కాబట్టి ఈ 9ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ పెడతా, మళ్ళా బయట చేస్తా, ఈ 9ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ పెడతా. ఇలా ఒక ఆన్సర్ ఇస్తావు. లేదు ఇంకో పాసిబుల్ సొల్యూషన్ ఏమైద్ది? ఇంకోటి ఏమైద్ది? 999ని ఇక్కడ ఇవ్వడము, 2ని ఇక్కడ ఇవ్వడము. ఇప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ ఆ 1ని ఇక్కడ పెట్టేస్తావు, ఆ క్యారీ ఫార్వర్డ్ ఏదైతే ఉందో ఆ క్యారీని ట్యాకిల్ చేస్తావు. నెక్స్ట్ ఏమవుతుంది చూడు, నెక్స్ట్ ఇటరేషన్లో ఇది ఇక్కడ పెడుతున్నావు, ఇది 0 అయిపోతుంది. అంటే కే పని అయిపోయింది, ఇప్పుడు ఎన్ ఉంది, స్టిల్ నీ కోడ్ ఆపేయాల్సి వస్తుందా? అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో లైక్ ఇది ప్లస్ ఇది కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రాపర్గా ట్యాకిల్ చేసి మళ్ళా ఇది ప్లస్ ఇది ఏదైతే కంటెంట్ దాన్ని మళ్ళా చేసి మళ్ళా క్యారీ ఏదైతే ఉందో అది చివరిగా పెట్టాల్సి వస్తుందా? అంటే ఈ రెండు ఇండెక్స్ గ్రేటర్ దాన్ 0 అయ్యి ఉండి కే గ్రేటర్ దాన్ 0 అయినంత వరకు ఒక లూప్ రాస్తున్నావు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇఫ్ ఇన్ కేస్ ఇండెక్స్ అనేది ఈక్వల్స్ టు -1కి ట్రిగర్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నావు. ట్రిగర్ అయితే ఒకలాగా డీల్ చేస్తున్నావు, లేదా ఇదంతా ఇఫ్ ఎల్స్లో, లేదా కే అనేది 0కి ట్రిగర్ అయిపోతే ఇంకోలాగా డీల్ చేయాల్సి వస్తుంది. అంతేనా? దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చా అనేది చెప్తున్నా. ఓకే, ప్రాపర్గా నేను ఎలా ఒక లూప్తో చేయొచ్చు, ఆబ్వియస్గా ఇలా రాయొచ్చు, నువ్వు అలా రాసి కామెంట్ బాక్స్లో పెట్టు. ఓకే, అండ్ నేను ఇలా ఒకే లూప్తో ఎలా ట్యాకిల్ చేయొచ్చో చెప్తా చూడు. అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇలా మనకి రెండు సైజులు ఈక్వల్ కానప్పుడే కదా, కే లెంత్ నమ్స్ ఆఫ్ డాట్ లెంత్ ఈక్వల్ కానప్పుడే కదా మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కాదు లెంత్, మరి ఇప్పుడు ఈక్వల్ లెంత్ లేనప్పుడు ఇక్కడ నమ్స్ ఆఫ్ ఐ అనేది ఇండెక్స్ దాటెళ్ళిపోతే ఎడిషనే కాబట్టి 0 ఉందని అజంప్షన్ చేసుకోనా వద్దా? చేసుకోవడం వల్ల నేను చేయాల్సినది ఏదన్నా ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవ్వట్లా, ఎందుకు? ఎడిషన్ కాబట్టి. ఇప్పుడు ఎంత వస్తుంది? 0 + 9 + 1 10. అంటే ఈ 10ని ఇక్కడ పెడుతున్నా, 1ని క్యారీ ఫార్వర్డ్ చేశా. నెక్స్ట్ చూడు, ఇక్కడ నమ్స్ ఆఫ్ లెంత్ -1 అవును కాబట్టి 0 అజంప్షన్ చేసుకో అని ఇక్కడంతా 10. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసే, నా కోడ్ అయిపోయింది. నెక్స్ట్ చూడు ఇప్పుడు చివర్లో ఈ 1 పెడతావు. క్లియర్? రివర్స్ చేద్దాము. 999 ఎక్కడుంది? K2 ఉంది. మరి ఇలాంటప్పుడు ఎలా ట్యాకిల్ చేస్తావు చూడు, 1 ఇక్కడ వచ్చింది, ఆ క్యారీ ఫార్వర్డ్ అయిన 1 ఇక్కడ ఉంది అనుకుందాం. ఇప్పుడంతా కేలో ఏముండదు, ఎందుకు? బయట ఏం చేస్తాము, K0 ఉంది. K0 ఉంటే దాన్నే మళ్ళా వాడుకున్న ఎఫెక్ట్ అవుతుందా నా కోడు? అవ్వట్లా, ఎందుకు? చేస్తున్నది ఎడిషన్, అంటే స్టిల్ ఇది వ్యాలిడే. ఇక్కడ 9 + 1 చేస్తున్నా, అంటే ఏంటి? సమ్ ప్లస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన కే బిట్ ప్లస్ నాకున్న క్యారీది, ఇది కామనే. ఓకే, ఇప్పుడు చూడు మళ్ళా 9 + 1 10, ఇక్కడ 1 ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది, ఆ 1 చివరిగా మళ్ళీ యాడ్ చేద్దాము. ఓకే, దీన్ని మనం ఒక్కసారి కోడ్లో చూద్దాము. అండ్ ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ అండ్ కాదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాము? ఓవరాల్గా ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినా ఆర్ కేజీ గ్రేటర్ దాన్ 0 అయినా
నాకు ఈ లోపల ఉన్న పని చేయి. ఏం పని చేయాలి? ఇప్పుడు చూడు క్లియర్‌గా. ఫస్ట్ నమ్‌ని ఎక్స్ట్రాక్ట్ చెయ్యి. ఏంటిది? అరే ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్‌ని. లాస్ట్ నుండి వస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈ కేలో ఉన్న రిమైండర్ డిజిట్ లైక్ కేలో ఉన్న డిజిట్‌ని ఎక్స్ట్రాక్ట్ చెయ్యి. ఓకే. ఇప్పుడేంటి? కే మోడ్‌లో 10 చేస్తే నాకు ఆ డిజిట్ వచ్చేసిందా? ఇప్పుడు నాకు కే డిజిట్ వచ్చింది. ఆ డిజిట్ వచ్చింది. అండ్ ఇనీషియల్‌గా ఇక్కడ నేను క్యారీని 0కి పెట్టుకోవాలా? ఆబ్వియస్‌గా అదే కదా మనం చూస్తుంది. ఇప్పుడు చూడు అంటే వాటెవర్ ద క్యారీ ప్లస్ వాటెవర్ ద నమ్ ఐ హావ్ టేకెన్ అండ్ దట్ కే డిజిట్. యాడ్ చేసేసానా? యాడ్ అయిపోయింది. ఇప్పుడు యాజ్ యూజువల్‌గా అక్కడున్న ఫస్ట్ డిజిట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడము. ఎప్పుడు? సి సమ్ మోడ్యులో 10 ఎందుకు? 9 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇప్పుడు రిజల్ట్ ఆఫ్ ఐలో ఆ ఫస్ట్ డిజిట్‌ని పెడతాను. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? క్యారీలో సమ్ గాని గ్రేటర్ దాన్ 9 ఉంటే 1 పెడతాను. లేపోతే 0 పెడతాను. అండ్ దెన్ ఇండెక్స్‌ని మైనస్ మైనస్ చేస్తాను. అండ్ కేని 1/10 చేస్తాను. అయిపోయిందా? ఆబ్వియస్‌గా లైక్ ఇక్కడ ఐ అనుకుంటున్నాం కాబట్టి ఐ పెట్టు. ఇప్పుడు చూడు ఆ పైన మోడిఫికేషన్స్ ఎలా చేస్తున్నానో ఐ అనేది ఇక్కడ ఇండెక్స్ కాబట్టి ఇండెక్స్ అన్న ఐ అన్న ఇక్కడ ఒకటే రిఫర్ చేస్తున్నాం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఐ అనేది వన్స్ బయటకొచ్చేస్తే అప్పుడు స్టిల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ అనేది -1 వచ్చేసింది. బట్ కే అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వడం వల్ల స్టిల్ ఈ లూప్ ట్రూ అయిద్ది కదా! ట్రూ అయిందంటే లోపలికెళ్ళిద్ది కదా! లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమి యాక్సెస్ చేస్తున్నా? అరే ఆఫ్ -1 మనకేమొస్తది? అరే ఇండెక్స్ పాయింట్ ఎక్సెప్షన్ వస్తదా? మరి దానికోసం ఏం చేయాలి? ఇక్కడ ఇలా టాకిల్ చేసే బదులు డైరెక్ట్‌గా ఏ ఆఫ్ ఐ కంటెంట్‌ని ఫెచ్ చేసే బదులు ఇఫ్ ఐ నాట్ ఈక్వల్స్ టు -1 అయితే ఏ ఆఫ్ ఐని అప్పుడు ఫెచ్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ అయితే 0ని పెట్టు. ఇక్కడ అదేనా చూసింది? ఎలా టాకిల్ చేస్తున్నాననేది నేర్చుకో. అంతేనా? అంటే ఇప్పుడు ఓవరాల్‌గా నేను అరే ఆఫ్ ఇండెక్స్‌ని బౌండరీని కూడా టాకిల్ చేశానా? డన్. నెక్స్ట్ ఇంకోటేం చూసాం మనము? కేని 0 అయితే ఏంటి అనే ప్రాసెస్ చూసాము. ఇప్పుడు 9/10 అంటే 99 వచ్చిద్ది. నెక్స్ట్ ఇటరేషన్‌లో ఇక్కడ మళ్ళా బై10 చేస్తే 9 వచ్చిద్ది. ఐ మీన్ ఇక్కడ. మళ్ళా ప్రాసెస్ ఎంత అయిపోయిన తర్వాత 9/10 చేస్తే 0నే కదా! మళ్ళా నెక్స్ట్ బై10 చేస్తే 10 లైక్ 0/10 0నే కదా! అంటే ఈవెన్ దో కే 0కి పడిపోయినా ఇక్కడ డివైడెడ్ బై 10 చేస్తే స్టిల్ 0 కాబట్టి 0 మోడ్యులో 10 అనేది స్టిల్ 0 కాబట్టి ఈ పర్టిక్యులర్‌ది ఆటోమేటిక్‌గా టాకిల్ అయిపోతుంది. కన్‌ఫ్యూజ్ అవ్వట్లేదు కదా! అంటే మనం ఎక్స్‌ట్రాగా టాకిల్ చేస్తున్నది. ఇప్పుడేంటి? దీనివల్ల ఎలా మానిప్యులేట్ చేసాము? వాడిచ్చిన నమ్స్ డాట్ లెంత్ అండ్ కే యొక్క డిజిట్ లెంత్ ఈక్వల్ కాకపోయినా ఈక్వల్ అనే అసంప్షన్‌తో చేసేస్తున్నాము. అండ్ ఆ పైన వచ్చే ఎర్రర్స్‌ని సి ఇలా ఈ ఒక్క స్టెప్‌తో టాకిల్ చేసాము. ఈజీగా ఉందా లేదా? అండ్ ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం మరి. సి యాజ్ ఇట్ ఈస్‌గా అందులో ఏదైతే కంటెంట్ ఉందో దాన్నంతా చేసి ఇక్కడ ప్రీ ప్రాసెస్‌గా చేశాను. అండ్ ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ ఏంటంటే రిజల్ట్ అనేది స్టాటిక్ అరే కాదు. ఇప్పుడు రిజల్ట్ అనేది మనకి డైనమిక్ అరే. ఎందుకు? 2 డిజిట్స్‌ని యాక్సెస్ చేస్తే సి బేసిక్‌గా ఇక్కడ 3 లెంత్ ఉంది. ఇక్కడ 1 లెంత్ ఉంది. కాబట్టి నాకు ఆన్సర్ 4 లెంత్ వచ్చే ఛాన్స్ ఉందా? అందుకు వాడు ఆటోమేటిక్‌గా అరే లిస్ట్ ఇచ్చాడు. నువ్వు టాకిల్ చేయడానికి +1, -1 ప్రీవియస్‌గా స్టాటిక్‌గా చేయకుండా ఉండడానికి డైరెక్ట్‌గా ఓకే. అండ్ అదే డేటా సెటప్‌ని ఇక్కడంతా నేను సెట్ చేసుకున్నాను. అండ్ మిగతాదంతా నీకు ఆల్రెడీ తెలుసు ఎలా సెట్ చేసుకోవాలో. ఓకే. సి మన ఫస్ట్ థింగ్ మెల్లగా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఏంటి? ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసుకోవడం. ఇంటీజర్ టైప్ రిటర్న్ కావాలి కాబట్టి ఇంటీజర్‌ని ఇచ్చే దాంట్లో పెడదాము.
అరే లిస్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము లిస్ట్తో. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇంట్ సి క్యారీ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఆ లాస్ట్ది నమ్స్లో ఉన్న లాస్ట్ది అండ్ కేలో ఉన్న లాస్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలా అంటే నా యొక్క సి నా ఒక్క ఫర్ లూప్ని ఇక్కడ నేను నమ్స్ డాట్ లెంత్ నుండి స్టార్ట్ చేస్తాను, అంటే లాస్ట్ నుండి ఫస్ట్కి వచ్చేలా ట్యాకిల్ చేస్తాను. అండ్ లాస్ట్ ఇండెక్స్ ఏంటి, నమ్స్ డాట్ లెంత్ -1 అయినా 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ అప్పుడు ఏమైంది, పై నుండి కిందకి వస్తుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 దాకా. అండ్ ఎవ్రీ టైం ఇప్పుడు మైనస్ ఏనా దెన్. అండ్ ఇక్కడ ఇంకోటి చెక్కింగ్ కూడా ఏం చేయాలి మనము, కేని కూడా చెక్ చేయాలా అంటే ఇక్కడ 2 కేసెస్ ఈవెన్ ఇప్పుడు కే కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 దాకా చెక్ చేయాలా. ఇలా 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి బేసిక్గా రీడబిలిటీగా ఉండదు కాబట్టి మనం వైల్ లూప్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు నీకు ఆ ఫ్లేవర్ కూడా ఎలా ఉండిద్దో చూపిస్తా. సి ఇప్పుడు దానికి ఎక్స్ట్రాగా నమ్స్ డాట్ లెంత్ -1 అని క్రియేట్ చేసి వైల్ ఇండెక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినా ఆర్ కే గ్రేటర్ దాన్ 0 అయినా, ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా లోపల ఉన్న వర్క్ చేసి, ఆ లోపల ఉన్న వర్క్ ఏంటి, సి ఎక్స్ట్రాక్ట్ డిజిట్ ఫ్రమ్ నమ్స్ లైక్ నమ్ అరే. ఏంటిది, నమ్ ఆఫ్ ఇండెక్స్లో ఉన్న పొజిషన్ ప్రజెంట్ లాస్ట్కి పాయింట్ చేస్తుంది. ద సేమ్ వే ఎక్స్ట్రాక్ట్ డిజిట్ ఫ్రమ్ కే, కేలో ఉన్న లాస్ట్ డిజిట్ని ఎలా, కే మాడ్యులో 10 అయినా అంటే ఇప్పుడు నా చేతిలో కే ఉంది, ఎక్సాక్ట్ డిజిట్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను సమ్ చేయడమేనా, సి ఇంట్ సమ్ ఈక్వల్స్ టు ఎక్స్ట్రాక్ట్ కే డిజిట్ ప్లస్ ఎక్స్ట్రాక్ట్ నమ్స్ డిజిట్ ప్లస్ క్యారీ కూడా. ఇనీషియల్గా 0 ఉండొచ్చు, ఫ్యూచర్ లూప్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు 1 అయ్యే ఛాన్స్ ఉంది కదా, సో క్యారీ కూడా. ఓకే క్లియర్. అండ్ ఇప్పుడు చూడు నెక్స్ట్ ఏంటి, నాకు సమ్ వచ్చేసింది. ఆ సమ్ము డెఫినెట్గా 0 కన్నా తక్కువ, లైక్ 9 కన్నా అట్ మ్యాక్స్ 9 ఉండిద్దా, ఛాన్స్ లేదు కదా. అంటే నేను దాన్ని కూడా ట్యాకిల్ చేసుకోవాలి కదా. సి ఫస్ట్ డిజిట్ ఇన్ సమ్, ఇప్పుడు సమ్ మాడ్యులో 10. నేను ఎలా అయితే వేరియబుల్స్ పడుతుందో ఆ నేమింగ్ కన్వెన్షన్స్ ప్రాపర్గా నువ్వు కూడా అలా వాడడం నేర్చుకో, సో దట్ కన్ఫ్యూజన్ ఉండదు నీకు, ఏబిసిడ్లు వాడడం ఆపేసే. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, నేను దాన్ని లిస్ట్లో యాడ్ చేయాలా. లైక్ ఇప్పుడు ఇచ్చిన సమ్ అయితే నాకు పర్ఫెక్ట్ కదా, ఆ వచ్చిన డిజిట్ పర్టికులర్గా వచ్చిన డేటా అది అని చెప్పచ్చు కదా రిజల్ట్. అంటే లిస్ట్ డాట్ యాడ్ ఫస్ట్ డిజిట్ సమ్. నెక్స్ట్ ఏంటి, క్యారీ వచ్చిందా లేదా చెక్ చేయాలి, అంటే ఇటు సైడ్ ఉన్న బిట్ 1 0 అని చెక్ చేయాలి, అంటే 0 కన్నా 9 కన్నా ఎక్కువ ఉందా లేదా చెక్ చేయాలి. అలా చెక్ చేయాలి అంటే చూడు, క్యారీ ఈక్వల్స్ టు సమ్ గ్రేటర్ దాన్ 9 అయితే డెఫినెట్గా 1 అయినా క్యారీలో పెట్టాల్సింది. సి నెక్స్ట్ ఫ్యూచర్ ఇన్స్టాన్స్కి ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్కి క్యారీ ఇక్కడ 1 వస్తుంది. అదే డిపెండెన్సీ ఉంది కాబట్టి, లేకపోతే ఈ ఇంటిని లోపల డిక్లేర్ చేసేవాడిని. ఓకే, వన్స్ ఇది అయిపోగానే నా పని అయిపోయినట్టునా కాదు, ఎందుకు, నెక్స్ట్ ఇటరేషన్లో నమ్స్ ఆఫ్ 5 ఎక్స్ట్రాక్ట్ చేయాల్సింది అదే పొజిషన్ కాదు, దాని ముందున్న పొజిషన్కి, అంటే ఇండెక్స్ మైనస్. దీంతో అయిపోయిందా, లేదు, కేని కూడా తగ్గించాలి కదా మనకున్న వేరియబుల్ ఫార్మేటింగ్ ప్రకారం, అంటే కే బై ఈక్వల్స్ టు 10. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేయాలి, సి రిటర్న్ లిస్ట్. ఈజీగా ఉండడానికి మనము ఇదే ఉంచేద్దాము. సో ఆన్సర్ ఏం రావాలి మనకి, ఆన్సర్ ఏం రావాలి, 1021 అని రావాలి. చూద్దాం ఇక్కడ ఏమొస్తుందో. ఏమొచ్చింది, 120 అని వచ్చింది. మరి ఆ 1 ఏది, నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో క్యారీ ఉండే ఛాన్స్ ఉందా లేదా, మరి దాన్ని యాడ్ చేసావా. అంటే ఇఫ్ క్యారీ ఈక్వల్స్ టు 1 అయితే మొత్తం ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత నాకు చివరిగా ఎక్స్ట్రాగా మిగిలితే దాన్ని కూడా యాడ్ చేయాలి కదా. అండ్ ఇప్పుడు మళ్ళా రీరన్ చేస్తున్నా చిన్నగా, ఒకేసారి ప్రాబ్లం అంతా సాల్వ్ చేయాలని రూల్ ఏం లేదు.
చిన్న స్టెప్ చిన్న స్టెప్ చిన్న స్టెప్ అని ఇప్పుడు ఏంటి చూడు, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడేమో 1021 వచ్చింది, కానీ నాకేమో 1201 వచ్చింది. ప్రాపర్గా చూస్తే నాకు ఆన్సర్ రివర్స్లో వచ్చింది. సి ఇటు నుండి చదువు 1021, ఇదే ప్రాసెస్ ఇటు చూడు 1021. ఎందుకు సి ఎందుకు అని అంటే ఇక్కడ డేటాని ఎక్కడ యాడ్ చేస్తున్నావు, లిస్ట్ డాట్ యాడ్. సి లిస్ట్ డాట్ యాడ్ నేను ఒక కంటెంట్ని యాక్సెస్ ఇస్తున్నా. ఇదేం చేసిద్ది, ఒక డైనమిక్ అరేని క్రియేట్ చేసిద్ది. ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ని ఫస్ట్లో పెట్టిద్ది, నెక్స్ట్ యాడ్ చేసిన ఎలిమెంట్ దాని పక్కన పెట్టిద్ది, నెక్స్ట్ దాని పక్కన పెడుతుంది, నెక్స్ట్ దాని పక్కన పెడుతుంది. అంటే బట్ ఎడిషన్ అప్పుడు నువ్వేం చేసావు చూడు, 1 to 5 ఇక్కడ ఫైన్, ఇప్పుడు పెద్ద ఇష్యూ కాదు కాబట్టి ఇక్కడ ఏం చేసావు, ఇక్కడ ఫస్ట్ వచ్చిన ఆన్సర్ని లాస్ట్లో పెట్టావు, దానికి వచ్చిన ఆన్సర్ని ఇక్కడ పెట్టావు, దానికి వచ్చిన ఆన్సర్ని ఇక్కడ పెట్టావు. బట్ అరే డాట్ యాడ్ ఏం చేస్తుంది, ఇటు నుండి పెట్టుకుంటే వెళ్తుంది, కానీ నువ్వు రాసేటప్పుడు ఇటు నుండి పెట్టుకుంటే వెళ్ళావు. అంటే దీని తరువాత నేను దీన్ని రివర్స్ చేస్తే ప్రాబ్లం అయిపోయిద్దా లేదా? క్లియర్? సో దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సి కలెక్షన్స్లో మనకి డైరెక్ట్గా కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాటిని మనము డైరెక్ట్గా వాడేద్దాము. ఏంటిది, అరే లిస్ట్ని రివర్స్ చేయాలి అంటే అరే లిస్ట్ని, స్టాటిక్ అరేని కాదు, లైక్ బేసిక్గా అరే లిస్ట్ని రివర్స్ చేయాలంటే నేను ఇక్కడ డైరెక్ట్గా కలెక్షన్స్ అనే దాన్ని వాడుకొని అందులో రివర్స్ అనే మెథడ్ ఉంది, దాంట్లో నేను డైరెక్ట్గా నా అరే లిస్ట్ని పంపించేయచ్చు, నా లిస్ట్ ఏదైతే ఉందో అది పంపించేయచ్చు. ఇలా చేయడం వల్ల అది ఆటోమేటిక్గా అది రివర్స్ చేసేసిద్ది. ఓకే, నాకు అలా వద్దు అని ఇట్లా ఎలా అంటే నువ్వు ఓన్గా ట్యాకిల్ చేయి, ఎలా రివర్స్ చేయాలో ఆలోచించు, చూడు చెయ్యి అని 1021 వచ్చింది. క్లియర్? అండ్ ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి అందులో పేస్ట్ చేద్దాము. అండ్ యా, ఇనిషియల్ టెస్ట్ కేసు ఒకసారి రన్ చేద్దాము. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ట్యాకిల్ చేద్దాము. ఇఫ్ నాట్ యా, ఏదన్నా అంతే, స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకో, బ్లాక్ బై బ్లాక్. రందిగా వచ్చేసింది అన్నట్టు చేయొచ్చు. ఓకే, ఇక్కడేంటి -1 అరే అవుట్ ఆఫ్ బౌండ్ లెంత్. అసలు మనం ట్యాకిల్ చేసింది ఏది, కానీ రాయడమే మర్చిపోయాం కదా. ఏంటి ఇక్కడ, ఇఫ్ ఇన్ కేస్ ఇండెక్స్ అనేది లెస్ దాన్ 0 అయితే, విచ్ ఇన్ కేస్ -1 -2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెస్ దాన్ 0 అయితే ఆల్రెడీ ఆ అరే ట్రావర్సింగ్ అయిపోయినట్టేనా బ్యాక్ నుండి, అలా అయితే డైరెక్ట్గా 0 పెట్టు. అలా కాకపోతే నమ్ ఆఫ్ ఇండెక్స్ని రిటర్న్ చెయ్యి. అండ్ యా, ఒక్కసారి రన్ చేద్దాం మళ్ళా. ఇది నమ్స్ కాదు, నమ్ కాబట్టి ఒక చిన్న ఎర్రర్ త్రో చేసింది, ఇట్స్ ఫైన్. బట్ యా, సో యా, ఎలాగైతే నేను చిన్న చిన్నగా ట్యాకిల్ చేస్తున్నానో నువ్వు కూడా అంతే. ఓకే, అండ్ ఒకసారి దీన్ని స్పీడ్గా దీని టైం కాంప్లెక్సిటీ ఎంత చూసేద్దాం. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఎన్నిసార్లు రన్ అవుతుంది, లూప్ మీద డిపెండ్ అయ్యేది. ఇండెక్స్ గ్రేటర్ దాన్ 0 అయినా లేదా k గ్రేటర్ దాన్ 0 అయినా, ఇండెక్స్ గ్రేటర్ దాన్ 0 అయినా అండ్ k గ్రేటర్ దాన్ 0 అయ్యేంత వరకు రన్ అవుతుంది. మరి ఇప్పుడు k ఎన్నిసార్లు రన్ అయ్యింది ఎట్ మ్యాక్స్, ద బిగ్గర్ వాల్యూ ఆఫ్ k కెన్ బి 10,000, విచ్ ఈస్ అ వేరియబుల్, నాట్ అన్ అరే లెంత్. దీని లెంత్ ఎంత, 1 2 3 4 5 అంటే 5. k ఎట్ మ్యాక్స్ 5 టైమ్స్ రన్ అయితే 5 4 3 2 1కి ట్రిగర్ అయిపోయింది. అంటే ఇది ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంది, తీసేసి. మరి ఇక్కడ ఈ ఇండెక్స్ దేనికి, అరే లెంత్కేనా, మరి అరే లెంత్ అంట 10⁴. బట్ ఇది ఇక్కడ స్టాటిక్గా ఇచ్చారు, జనరలైజ్డ్గా చేయాలి అంటే n లెంత్ ఉంటే ఎన్నేనా, అంటే ఈ లూప్ నేను n టైమ్స్ రన్ చేస్తున్నా, ఎన్నేనా లోపల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా ఒకసారి చూద్దాం. అర్థమెటిక్ ఆపరేషన్ కాన్స్టెంట్, అర్థమెటిక్ ఆపరేషన్ అగైన్ అర్థమెటిక్, ఇక్కడ చూడు ఎడిషన్, లైక్ లిస్ట్లో యాడ్ చేస్తున్నా, లిస్ట్లో యాడ్ ఇన్ టైం ఎంత, కాన్స్టెంట్. సో అగైన్ ఇది కాన్స్టెంట్, అగైన్ అర్థమెటిక్ కాన్స్టెంట్.
వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇది కాన్స్టెంట్, బట్ ఇది కాన్స్టెంట్ కాదు, రివర్స్ చేస్తుంది. ఎన్ ఎలిమెంట్స్ని రివర్స్ చేయాలి అంటే నువ్వు నార్మల్గా వాడాలి అని అంటే ఎన్ టైమ్స్, కొంచెం ఆలోచించి లైక్ ఈజీగా చేసేయగలంటే n/2 టైమ్స్లో చేయొచ్చు. ఓకే, ఒకసారి నువ్వు ట్రై చేయి. ఒక అరే డేటా ఉంటే డేటాని ఎలా రివర్స్ చేయొచ్చు అనే క్వశ్చన్ నువ్వు రాసి కామెంట్ బాక్స్లో పెట్టు. ఓకే, అండ్ దానికి చిన్న హింట్ ఏంటంటే రివర్స్ చేయడం అంటే ఏంటి, ఇక్కడున్న పొజిషన్ లాస్ట్లో పెట్టడం, లాస్ట్ ఉన్న పొజిషన్ ఇక్కడికి ఈ ఫస్ట్ది లాస్ట్ది స్వాప్ చేయడమేనా, అలా మళ్ళా ముందుకు జరిపి మళ్ళా స్వాప్, మళ్ళా ముందుకు జరిపి మళ్ళా స్వాప్. బట్ ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే ఎక్కడ దాకా చేయాలని తెలిసి ఉండడం, అది నువ్వు ఆలోచించి రాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు వర్క్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టు. ఓకే, సో ఓవరాల్గా ఏమవుతుంది, n+n అంటే 2n. అగైన్ నేను దీన్ని బిగ్ ఆఫ్ n అనొచ్చా, సింపుల్. ఓకే, అండ్ ఇక్కడ ఎందుకు రివర్స్ రాశావు, నాకు ఈ రివర్స్ అర్థం కావట్లేదు, ఇంకేదన్నా అప్రోచ్ ఉందా, అఫ్ కోర్స్ ఉంది. బట్ బిఫోర్ దట్ ఇక్కడ మనం ఈ చిన్నది కూడా మార్చేద్దాము. ఇండెక్స్ <0 అయితే 0 ఇవ్వు, ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే నమ్ ఆఫ్ ఆ ఇండెక్స్ నువ్వు. అండ్ అదేంటి రివర్స్ చేయకుండా మనం అరే లిస్ట్ డైనమిక్లో చూసాం కదా, కావాల్సిన పొజిషన్లో కూడా ఇన్సర్ట్ చేయొచ్చని, కావాల్సిన పొజిషన్. మరి ఆ కావాల్సింది వచ్చిన ప్రతిసారి నేను 0th ఇండెక్స్లో ఇన్సర్ట్ చేసేసి, ఆల్రెడీ సమ్ కంటెంట్ ఉంది, ఎడిషన్ చేసిన తర్వాత 0th పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తే ఇవన్నీ పక్కకి జరుగుతాయా, అంటే నాకు కావాల్సిన ఫార్మేటే వస్తుంది అప్పుడు. అంటే ప్రతిసారి వచ్చిన ఫస్ట్ డిజిట్ని 0 ప్లేస్లోనే పెట్టు. అండ్ ద సేమ్ వే క్యారీలో కూడా మనం 0 పెట్టడమేనా, ఎందుకు, అది కూడా ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అది ఫస్ట్లో పెట్టడము. సో అరే లిస్ట్ అవుట్లో 0 నుండి పెట్టాము, అండ్ ఇఫ్ ఇన్ కేస్ క్యారీ మిగిలితే క్యారీని కూడా పెట్టాము. 1021 క్లియర్. అండ్ దీన్ని మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఒక్కసారి కాపీ పేస్ట్ చేద్దాము. అండ్ ఈ మొత్తాన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేద్దాము. సబ్మిట్ అయింది. కానీ నువ్వు ఒకటి గమనిస్తే ఇందాక సబ్మిట్ చేసినప్పుడు నా ఈ లైక్ ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ ఉంది, ఎప్పుడు ఎంత 2 milliseconds తీసుకుంది. కానీ ఎప్పుడైతే నేను ఫస్ట్ నుండి ఇన్సర్ట్ చేశానో అప్పుడు ఇది 56 milliseconds తీసుకుంది. ఎందుకు అది తెలియాలి అంటే ఒకసారి మళ్ళా లోపల ఏం జరుగుతుంది, దాని టైం కాంప్లెక్సిటీ ఏమై ఉండొచ్చు అనేది తీసుకుందాము క్లియర్గా. ఇది n టైమ్స్ రన్ అయిద్దని తెలిసింది. కాన్స్టెంట్ 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 అరే లైక్ వాట్ ఎవర్ ద లిస్ట్ డాట్ యాడ్ ఒక ఎక్స్ అనే నెంబర్ ఇస్తే దాని మీనింగ్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న సమ్ నెంబర్లో లాస్ట్లో ఇన్సర్ట్ చేయి, కాబట్టి ఇది కాన్స్టెంట్. కానీ ఇప్పుడేం చేస్తున్నావు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ నాకు ఫస్ట్లో ఇన్సర్ట్ చేయి. ఆల్రెడీ చూసాము అరే ఇన్సర్షన్, అరేలో ఇన్సర్ట్ చేయాలంటే మిగతా కంటెంట్ అంతా జరిపి 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 అప్పుడు ఇక్కడ ఉన్న కంటెంట్ పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే డెడికేటెడ్గా ఒక వీడియో చేసే చూడు. అండ్ ఇలా జరిపే టైం ఎంత, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత. మరి ఎన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు, m ఎలిమెంట్స్. n అని చెప్పట్లేదు, ఎందుకు, అప్పటిదాకా ఉన్న ఎలిమెంట్స్ అనేది కాదు, ఒక్కోసారి ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతా ఉంది అంటే m ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఒక్క ఇన్సర్షన్ టైం వచ్చేసి m ఎలిమెంట్స్ని జరిపి ఇది పెడుతున్నాము. అలా ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి, n టైమ్స్ వస్తాయి, n టైమ్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క nకి m టైం ఇన్సర్షన్ కాస్ట్. అండ్ ఇక్కడ మళ్ళీ కాన్స్టెంట్ కాబట్టి పట్టించుకోవద్దు, అంటే ఓవరాల్గా nm టైం పడుతుంది. అందుకే ఇక్కడ నీకు వర్స్ట్గా బిహేవ్ చేసింది మనకి కోడ్. ఓకే, మరి ఇందాకటిది n ఓన్లీ దానికి, అండ్ రివర్స్ చేయడానికి సపరేట్ n, ఓవరాల్గా 2n అండ్ అది n. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూడు, గుర్తుపెట్టుకో, ఇక్కడ నా పాయింటర్ ఉంది. ఇప్పుడు ప్రీవియస్ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి ఒక్కసారి రీరన్ చేద్దాం. కలెక్షన్స్ది రన్ చేస్తున్న, కలెక్షన్ డాట్ రివర్స్ ఉంది. ఇప్పుడు చూడు, అండ్ ఈ చిన్న పాయింటే కదా, ఒకసారి మళ్ళీ దీన్ని మార్చేద్దాము.
num of index. Cool. అండ్ సి ఇప్పుడు ఎక్కడ ఉందో, ఒక చిన్న థాట్ ప్రాసెస్ వల్ల, ఒక చిన్న ఐడియా వల్ల ఎన్ఎం టైంలో రన్ అవ్వాల్సిన నీ కోడ్ని ఎన్ టైంలో తెచ్చావు. సి అందుకే ఇందుకు చెప్తున్నా, పికింగ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్స్ట్రీమ్గా డిపెండ్ అయింది ఇది. అండ్ ఫ్యూచర్లో ఏ డేటా స్ట్రక్చర్కి వెళ్ళినా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు నుండి మన థింకింగ్ ప్రాసెస్ ఏంటో తెలుసా? ఓకే, ఈ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేయగలను, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ని యూటిలైజ్ చేసుకుంటే సో దట్ నా టైం కాంప్లెక్సిటీ తగ్గిద్ది. ఇదే ప్రాసెస్ అంతా ఉంటుంది. ఓకే, సో యా, అండ్ ద సేమ్ వే యాజ్ యూజువల్గా పైథాన్లో కూడా ఎలా రాయాలో చూద్దాము. సి రిజల్ట్ అనే దాన్ని తీసుకున్నాము. అండ్ యా, ఇక్కడ డైనమిక్గా ఆటోమేటిక్గా పైథాన్ అది డైనమిక్గా హ్యాండిల్ చేసేస్తుంది కాబట్టి సరిపోతుంది. అండ్ సి క్యారీని 0 అనుకున్నాము. అండ్ ఇనిషియల్గా ఇండెక్స్ లాస్ట్ నుండి పాయింట్ చేస్తున్నాము యాజ్ యూజువల్గా. అండ్ వైల్ లూప్లో కూడా ఎలాంటి చేంజ్ లేదు. సి ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ అందులో లైక్ వాట్ ఎవర్, ఇఫ్ ఇండెక్స్ అనేది >0 అయితే నాకు ఇది రిటర్న్ చేస్తున్నాము, ఇఫ్ నాట్ 0ని రిటర్న్ చేస్తున్నాము. అండ్ దెన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ యాజ్ యూజువల్గా ఎక్స్ట్రాక్ట్ డిజిట్స్ నమ్ని, కేని, క్యారీని యాడ్ చేస్తున్నాము. అండ్ దాని ప్లేస్లో డైరెక్ట్గా అపెండ్ చేసేస్తున్నాము. అండ్ సి ఇక్కడ దాని తర్వాత నమ్ అనేది >9 ఉంటే 1ని, లేకపోతే 0ని పెట్టేస్తున్నాము. అండ్ దెన్ రెండింటిని డిక్రిమెంట్ చేస్తున్నాము, లైక్ ద మోడిఫికేషన్ ఆఫ్ దెమ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ క్యారీ కూడా 1 అయితే అపెండ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్కి ఆ వచ్చిన అరేని రివర్స్ చేసేసి రిటర్న్ చేస్తున్నాము. ఒక్కసారి దీన్ని మళ్ళీ సబ్మిట్ చేద్దాము. సి అగైన్ లాంగ్వేజ్ డిపెండెన్సీ లాగా ఉండదు, స్టిల్ చెప్తున్నాను, లాజిక్ డిపెండెన్సీతో ఉండు. సి యాక్సెప్టెడ్. ఓకే, సో యా, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకే, సో యా, థ్యాంక్ యూ.